ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అయితే మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇంట్లోనే ఉన్నటువంటి రహస్య శత్రువు ఎవరు, వారి వల్ల ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి మేషరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అయితే మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. కానీ అనుభవం లేకుండా వ్యాపారం జోలికి వెళ్తే మాత్రం నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పటానికి అస్సలు ఇష్టపడరు. అలాగే మేషరాశి వారు ఎప్పుడూ కూడా శ్రమను నమ్ముకునే వ్యక్తులనే చెప్పుకోవాలి. సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే కనుక మేషరాశివారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. అలాగే స్త్రీలకు సంతానం అలాగే జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కానీ క్రమంగా సమస్యపోతాయి. మేషరాశి పురుషులకి స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం అనేది ఉండదు. ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. వీరి యొక్క స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ స్వభావం చేత ఎవరైనా సరే వీరిని తొందరగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి యొక్క శరీరం చాలా శక్తివంతమైంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీరికి ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలో అయినా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయం, సాహసం వీరి యొక్క లక్షణాలు. ఇవే కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించుట వీరి యొక్క జీవలక్షణం. మేషరాశివారు లక్ష్య సాధనలో ఇంతటి త్యాగానికైనా వెనకంజ వేయరు. దయార్థ హృదయులు. వీరు ఎవరి మీదైనా విపరీతంగా ప్రేమను కాని విపరీతమైన కోపాన్ని కాని చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరుల నుండి అంతే ప్రేమను ఆశిస్తారు. అటువంటి ప్రేమ దొరకనప్పుడు చాలా తీవ్రంగా బాధపడతారు. అయితే మేషరాశి వారికి ఇంట్లోనే శత్రువులు ఉంటారు. అంటే మీ యొక్క సన్నిహితులు కావచ్చు, లేకపోతే మిత్రులు కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా వ్యాపార సంస్థను నడుపుతున్నట్లయితే మీ ఇంటికి పని నిమిత్తం వచ్చేవారు కావచ్చు. అంటే మీ ఇంటికి వారికి ఎక్కువగా సంబంధం అనేది ఉంటుంది. అటువంటి వ్యక్తుల్లో మీకు శత్రువులు ఉన్నారు. వారు మీపైన కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ యొక్క పర్సనల్ విషయాలు ఇతరుల దగ్గర చెప్పి మీ ప్రతిష్టకు భంగం వాటిల్లటానికి ప్రయత్నం చేయటం, అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. వారెవరూ గుర్తించి వారికి దూరంగా ఉండటం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే మీరు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లోనే ఇటువంటి వ్యక్తులు ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారు ఇచ్చే సలహాలు పాటించకుండా జాగ్రత్త పడాలి. అలాగని అందరినీ అనుమానించకూడదండి. అంటే ఎవరైనా మీకు సలహా ఇస్తే కనుక ఆ సలహా వల్ల మీకు కీడు జరిగినట్లుగా అనిపించినా, లేకపోతే ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు వారి యొక్క మాటల్లోని అర్థం మీకు తేడాగా అనిపించినా అటువంటి వ్యక్తులతో మీ యొక్క వ్యక్తిగత విషయాలు అస్సలు షేర్ చేసుకోకూడదు. అటువంటి వ్యక్తుల వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాలి. అలాగే మేషరాశివారు శివారాధన చేయాలి, దాన ధర్మాలు చేయాలి. అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. గోమాత సంరక్షణ కోసం శక్త్యానుసారం సహాయం చేయండి. ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు. వారి వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి, ఆ ప్రమాదాల నుండి బయటపడటానికి వారు ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.